హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కాబట్టి దాదాపుగా దీనికి నెల రోజుల సమయం ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దీనికి ఎవరు ఎలిజిబుల్, మరి చాలామంది తెలిసే ఉంటుందండి. ఇంతకుముందు అలా డిఎస్పీ ఆస్పిరెంట్స్కి దీని గురించి మంచి నాలెడ్జ్ ఉంటుందండి. లేదా మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదా అలా కొత్త వారు కొంతమంది ఉంటారు. మరి ఈ ఇయర్ డిఎడ్ లేదా బిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి అయితే ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందండి. లేదా పాత వారికి కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క వీడియో ద్వారా మీకు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తానమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ యొక్క వీడియోలో మరి ఏ పేపర్లు ఉంటాయి, దీనికి ఫీజు ఎంత, ఎలా పే చేయాలి, ఇలాంటి పూర్తి సమాచారం కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందిస్తాం ఫ్రెండ్స్. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క అప్లికేషన్ కానీ మీకు కానీ ఆన్లైన్లో చేసి పెట్టాలంటే మేము రెడీగా ఉన్నామండి విత్ మినిమల్ ఛార్జెస్. కాబట్టి స్క్రీన్ మీద నా యొక్క వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు కనుక దానికి కాంటాక్ట్ అయినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి దీని డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎలా ప్రాసెస్ చేస్తాం, దీనికి ఫీజు ఎంత అవుతుంది అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్లికేషన్ ఆన్లైన్ చేసి పెట్టి సబ్మిట్ అప్లికేషన్ త్రూ వాట్సాప్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మరి ఇంకా ఎవరైనా నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన అవుతారు ఫ్రెండ్స్. మరి ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. మరి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయిందండి, 5th June 2026. కాబట్టి గమనించండి. అలాగే మనకు ఆన్లైన్ కూడా ఈ రోజు నుంచే మొదలైపోయింది. మనకి ఎప్పటిదాకా సమయం ఉందంటే మరి 5th July 2026. కాబట్టి దాదాపుగా మనకి 1 month ఆఫ్ టైం ఇవ్వడం జరిగిందన్నమాట. కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి. మరి ముఖ్యంగా మరి అందరికీ ముఖ్యమైన సమాచారం ఏంటంటే త్వరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ సర్వ్ కమ్ ఫస్ట్ బేసిస్ అన్నమాట. కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేస్తారో వారికి దగ్గరలో సెంటర్స్ అనేవి అలాట్ అవుతాయి అన్నమాట. మీరు లేట్గా అప్లై చేస్తే మాత్రం సెంటర్స్ అనేవి మీకు దూరంగా పడిపోతే అది వేరే డిస్ట్రిక్ట్ కావచ్చు, వేరే స్టేట్ కూడా కావచ్చు. కాబట్టి గమనించి మీరు త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి లాస్ట్ డేట్ అయితే 5th July. అలాగే మనకి ఆన్లైన్లో మాక్ టెస్ట్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. అవైతే 15th July మనకి ఓపెన్ అవుతాయి. మీరు ఆన్లైన్లో ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అలాగే మన హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే మరి 25th July నుంచి మనకి ఓపెన్ కాబోతున్నాయి. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఒక 1 week బిఫోరే మీకు హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనకి ఎగ్జామ్స్ అనేవి 5th August నుంచి 21st August వరకు జరుగుతున్నాయి. దాదాపుగా 15 days పాటు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. కాబట్టి మీకు బోత్ సెషన్స్ ఉంటాయి, సెషన్ 1, సెషన్ 2. మీకు మాత్రం ఏదో ఒక సెషన్లో ఎగ్జామ్ డేట్ అనేది అలాట్ అవుతుందన్నమాట. గమనించండి. కాబట్టి మీకు దాని తర్వాత ఇనిషియల్ కీ అనేది 24th August రిలీజ్ అవుతుంది. ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఫైనల్గా రిజల్ట్స్ అనేవి 15th September 2026 రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి వెంటనే ఎక్కడ డిలే లేకుండా మరి వీడైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి. అలాగే మీకు ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ ఓపెన్ చేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దీనికి ఏ పేపర్కి ఏంటి క్వాలిఫికేషన్, ఇలాంటి పూర్తి సమాచారం కూడా ఈ యొక్క వీడియోలో ఉంటుందన్నమాట. కాబట్టి ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మరి నా యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి మీకు డౌట్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుందండి. గమనించండి. కాబట్టి ఇది ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్. కాబట్టి ఈ ఇయర్లో ఈ యొక్క నోటిఫికేషన్ ఉండే మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే తర్వాత డిఎస్ అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది. కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఎవరైతే డిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, లేదా బీఈడి ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, లేదా మీది హిందీ పైన ట్రైనింగ్ అయినా, తెలుగు పైన ట్రైనింగ్ అయినా వారైనా ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోవచ్చు. మరి పాత వారికి కూడా మీకు టెట్ స్కోర్ని పెంచుకునేదానికి ఈ యొక్క టెట్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మరి 4 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B. మరి 1A, 1B అనేది ఎవరైతే డిఎడ్ చదువుతున్నారో వారికి అవకాశం అన్నమాట. కాబట్టి అలాగే మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఎవరైతే ఇంతకుముందు ఎంప్లాయీస్గా ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా టెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిందే. క్వాలిఫై అయితే మాత్రమే వారికి ప్రమోషన్స్లో కానీ వారికి పే స్కేల్లో కానీ ఇంక్రిమెంట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి గమనించండి. మరి పేపర్ 1A అయితే ముందుగా చెప్పినట్లుగా డిఎడ్ సంబంధించిన వారికి, మరి స్పెషల్ డిఎడ్ అయితే 1B మాట. అలాగే పేపర్ 2A అయితే ఎవరైతే రెగ్యులర్ బీఈడీ చేస్తున్నారో వారికి, మరి స్పెషల్ బీఈడీ ఎవరైతే చేస్తున్నారో వారికి అయితే పేపర్ 2B అండి. గమనించండి. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మీకు క్లియర్గా అప్లై చేసుకోండి. మరి మిస్టేక్స్ ఉంటే మాత్రం మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరి ఎవరికైనా కూడా క్యాష్తో సంబంధం లేకుండా ఈచ్ పేపర్కి
రూ. 1000 అనేది గవర్నమెంట్ మరి ఛార్జ్ చేస్తుందన్నమాట. కాబట్టి దాదాపుగా లాస్ట్ 2 ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజు అనేది మీకు తీసుకుంటున్నారు, గమనించండి. కాబట్టి మీరు ఎన్ని పేపర్‌లకి అప్లై చేయించుకుంటే అన్ని రూ. 1000 అనేది ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. సెపరేట్‌గా కూడా మీరు ఫీజు అనేది పే చేసి ఆ యొక్క అప్లికేషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి గమనించండి, ఈ ప్రాసెస్ అంతా కూడా త్రూ ఆన్‌లైన్ అండి. గమనించి మరొకసారి చెప్తున్నాను. కాబట్టి మీకు గనుక ఈ యొక్క అప్లికేషన్ ఆన్‌లైన్‌లో చేసి పెట్టాలంటే మేము రెడీగా ఉన్నాం. స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు గనుక దానికి సంప్రదించినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి మరి డాక్యుమెంట్స్కి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఎంత అవుతుంది, అమౌంట్ ఎంత అవుతుంది, ఇలాంటి పూర్తి సమాచారం అందించి అలాగే మీకు అప్లికేషన్ కూడా సబ్మిట్ అయిన తర్వాత త్రూ వాట్సాప్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది, గమనించండి. కాబట్టి మా యొక్క ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ కూడా మరి త్వరగా అయిపోతాయండి. కాబట్టి మరి ఓపెన్ అయిన 1 డే తర్వాత మీరు స్టార్ట్ చేయండి. మరి ఈ రోజైతే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే సర్వర్ అనేది కొంచెం బిజీగా ఉంటుంది. కొన్ని అప్డేట్లు జరుగుతూ ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. కాబట్టి 1 డే ఆగి మీరు త్వరగా నెక్స్ట్ రోజు నుంచి అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ లేట్ అయితే మాత్రం మీకు సెంటర్స్ అనేవి దూరంగా పడే అవకాశం ఉంది. చూపిస్తాను చూడండి. క్యాండిడేట్ షుడ్ ఆప్ట్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేస్తారో వాళ్ళ యొక్క అడ్రస్ని బట్టి మీ యొక్క దగ్గరలో సెంటర్స్ అనేది అలాట్ అవుతాయి, గమనించండి. మరి లేట్ చేయొద్దు, ఎప్పటికైనా కట్టాల్సిందే. కాబట్టి మరి అమౌంట్ ముందుగా చూసుకుని రెడీ అయ్యి అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ముఖ్యంగా 1A 1B అంటే ప్రైమరీ క్లాసెస్కి మాట 1 to 5th క్లాసెస్కి, మరి 2A 2B అంటే మరి అప్ టు 6th 10th, గమనించండి. కాబట్టి ఈ యొక్క టెట్ అనేది మరి డిఎస్సి ప్రిపరేషన్ అవుతున్న వారికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ యొక్క స్కోర్ని బట్టే వాళ్ళకి డిఎస్సి మెరిట్ అనేది కూడా డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గమనించండి, ఎవరైతే మరి ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్ లేకుండా. ముఖ్యంగా కొత్త వారు చూడండి, మరి దీనికి పాస్ మార్క్స్ ఎంత రావాలంటే క్వాలిఫై అవ్వాలంటే మరి ఓసీ ఈడబ్ల్యూఎస్ వరకు అంటే 60% అబోవ్ అంటే మీకు ఖచ్చితంగా 90 లేదా ఎక్కువ మార్క్స్ వస్తేనే క్వాలిఫై అవుతారు. మరి బీసీ వరకు అయితే 75 మార్క్స్ అబోవ్ రావాలి. మరి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో మీకైతే 40% అబోవ్ అంటే ఖచ్చితంగా మీకు 60 మార్క్స్ కానీ అంతకంటే ఎక్కువ మార్క్స్ వస్తే మాత్రమే మీరు డిఎస్సికి అర్హత సాధిస్తారు, గమనించండి. కాబట్టి మనకి టెట్ వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుందండి. కాబట్టి ఒక్కసారిగా మీరు క్వాలిఫై అయితే మీరు ఆ మార్క్స్ని లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. మరి షెల్ బి వ్యాలిడ్ ఫర్ లైఫ్ టైం, గమనించండి. కాబట్టి చాలామంది అనేకమంది డౌట్స్ అడుగుతున్నారు, మేము ఎప్పుడో పాతగా క్వాలిఫై అయ్యాము ఇంకా ఎలిజిబుల్లా కాదని. ఖచ్చితంగా ఎలిజిబుల్ అండి. కాబట్టి మీకు టెట్ స్కోర్ 20% అనేది మీకు డిఎస్ఎల్ అనేది యాడ్ చేస్తారు. కాబట్టి డిఎస్ఎల్ మీకు 80% 80 మార్క్స్ ఉంటాయి. కాబట్టి అవి ఇవి యాడ్ చేసి ఫైనల్గా మీకు స్కోర్ అనేది డిసైడ్ చేసి అప్పుడు మెరిట్ లిస్ట్ రెడీ అవుతుందన్నమాట ఫ్రెండ్స్. మరి ఇది సంవత్సరం కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, కాబట్టి ఏపీ టెట్కి కానీ ఇంకెవరికైనా అప్లై చేయాలంటే వెంటనే మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. కాబట్టి స్క్రీన్ మీద నా యొక్క వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నాను, దానికి సంప్రదించండి. వెంటనే మీకు రిప్లై ఇచ్చి మరి పూర్తిగా అప్లికేషన్ సబ్మిట్ చేసి త్రూ వాట్సాప్ మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.